ఏంటి పరిస్థితి? ఏ డిపార్ట్మెంట్‌లో ఎలాంటి లూప్ హోల్స్ జరిగినాయి? అక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి కష్టాలేంటి? వీటిల్ని తెలుసుకోవడానికి, దాంట్లో నుంచి బయటపడడానికి ఏడాది సమయం పట్టింది మాకు. ఇంకా ఒక్కొక్కటిగా హామీ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అయితే ఒకటి బూతులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు ఇలాంటివి తగ్గి ఆ భయాలు తొలగిన మిగిలినటువంటి అంశాలు ఓవరాల్గా ఈ ఏడాది పాలనకు సంబంధించి ఏం చెప్తారు మీరు? శ్రీహరి గారు, వాస్తవంగా ఈ అరాచకమైనటువంటి పరిపాలన పోయిందనే భావన ప్రజల్లో ఉందండి. ఓకే, అట్లాగే ఈ పై నుంచి కింది దాకా ఒక గ్యాంగ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో ఉన్నటువంటి గ్యాంగ్ యొక్క పరిపాలన పోయింది అనేది ప్రజలు భావిస్తున్నారు. ఆ రకంగా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. అంతవరకు కరెక్ట్. అది అయితే ప్రజలు ఆశించారు. ఎందుకంటే ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం నాయకత్వంలో. ఇప్పుడు 164 స్థానాలు గెలిచినారంటే ఈ 3 పార్టీల ఓట్లు, ఈ 3 పార్టీల ద్వారా ప్రజలందరూ ఓట్లు వేసినారు అనుకుంటున్నారు. చాలా మంది ప్రజలు ఈ 3 పార్టీలకు సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి పోవాలని ఓటేసినారు. అంటే వీళ్ళు ఏ పార్టీ కాదండి. అవునవును, వీళ్ళు ఏ పార్టీ కాదు. కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న వాళ్ళు రైట్ వింగ్ కావచ్చు, లెఫ్ట్ వింగ్ కావచ్చు, వాళ్ళు అసలు ఏ వింగ్కి సంబంధం లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ సపోర్ట్ చేశారు ఆ రోజు. అది నేను చెప్పేది ఏమిటంటే, ఎట్లయితే 19లో ఈ న్యూట్రల్ ఓట్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చిందో, 2024లో ఈ న్యూట్రల్ ఓట్ అంతా కూడా టీడీపీకి అనుకూలంగా, అంటే కూటమికి అనుకూలంగా వచ్చింది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ప్రజల యొక్క ఆకాంక్షలకు తగినట్లుగా మాత్రం లేదని నేను చెప్తున్నా. ఏ విషయంలో అంటారు? శిరీష గారు వ్యక్తిగతంగా ఆమె కొన్ని పనులు చేయించిన అని చెప్తుంది. నాకేం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు, చేయించి ఉండొచ్చు కూడా. కానీ నా పాయింట్ ఏంటంటే, రాష్ట్రము ఒక ఎమ్మెల్యే ఏం చేశారో దాన్ని బట్టి కాదు, రాష్ట్రంలో ఓవరాల్ గా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఏ వైపుగా పోతుంది, ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా రాబోయేటువంటి 4 సంవత్సరాలు అనేది చూసినప్పుడు నేనైతే పాస్ మార్క్ వరకే అంటున్నాను. పాస్ మార్క్, ఫస్ట్ క్లాసులు, సెకండ్ క్లాసులు, డిస్టింక్షన్లు పోయినాయి. పాస్ మార్కులు ఇంకో సంవత్సరం పోతే ఏమవుతుందో చూడాలా. పాస్ మార్కులు మాత్రం నేను వేయగలుగుతాను. అది కూడా ఎందుకంటే ఈ స్వేచ్ఛాయుత వాతావరణం, తర్వాత అరాచకం లేదు, ఆర్థికంగా ఎవరిని దోచింది ఎవరిని దొరికింది వాడు తినేటువంటి వాతావరణం తగ్గింది చాలా వరకు. ఇటువంటివన్నీ కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన కొంత ప్రయత్నం చేస్తున్నాడు, ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ మంచిగా చెడ్డదా వేరే సంగతి. ఆయన ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆయన కష్టపడుతున్నాడు, అందులో ఏం సందేహం లేదు. కానీ పాయింట్ ఏమిటంటే సార్, ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలిసేవాడు కాదండి. ఎవరైనా పోతే ఆయన సకల శాఖ మంత్రితో కలవాల్సింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఈవెన్ ఆయన ఎమ్మెల్యేలని కూడా కలిసేవాడు కాదు. అదొక రాచరిక పద్ధతిలో ఆయన భావించేవాడు. ఈయన మనం సకల శాఖ మంత్రితో కలిస్తే ఈయన పోయి ఆయనతో మాట్లాడితే ఆయన ఏం చెప్తే అది తీసుకుని వచ్చి మనకు చెప్పేవాడు. ఇది ప్రభుత్వం యొక్క చాలా చాలా అన్యాయమైనటువంటిది. ప్రభుత్వ ఫంక్షనింగ్ అట్లా ఉండనే కూడదు. ప్రభుత్వము ప్రజలదండి, ఎవరి న్యాయం సొత్తు కాదు, ఎవరి జాగిరి కాదు, ఇది ప్రజలది. ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకునేటువంటి మెకానిజం ఉండాలి గవర్నమెంట్లో. ఈ రోజు కూడా అది లేదు అని చెప్తున్నాను నేను. ఈ రోజు కూడా అది లేదు. చంద్రబాబు నాయుడు గారితో కలవాలా అంటే అది ఇక వాళ్ళ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలతో ఏమైనా కలుస్తాడేమో కానీ ఇతరులు ఎవరికి అవకాశం లేదు. ఈ రోజు కూడా మంత్రులు డమ్మీలు, ఏ మంత్రికి కూడా తన శాఖ మీద కూడా సంపూర్ణ అధికారం లేదు. ఈ రోజు కూడా ఒక సకల శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఇష్టాన్ని బట్టే పరిపాలన నడుస్తూ ఉంది. కింది స్థాయిలో జిల్లా యంత్రాంగము, నేను బాధతో చెప్తున్నానండి, ఆవేదనతో చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి పోవాలని శతవిధాలా చెప్పినోన్నే. ఈరోజు చెప్తున్నాను, కింది స్థాయి అధికార యంత్రాంగంలో జిల్లా కలెక్టర్ నుంచి మండల స్థాయిలో కానీ, పోలీస్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి కింది వరకు ఎస్ఐలు, సిఐల వరకు కానీ అవినీతి విపరీతంగా పెరిగింది.
ప్రజలు బాగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి రిలీఫ్ దొరకడం లేదు, తిట్టుకొని తిరుగుతున్నారు. రైట్. ఆయన రివ్యూలో 10 లక్షల అర్జీలు వచ్చినాయి అన్నాడు. ఎన్ని పరిష్కారమైనా చెప్పమనండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎక్కడో చోట ఏం జరుగుతుందో తెలుసుకోవాలా. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చుట్టూ ఉండి భజన చేస్తుంటారు. ఓ హ్యాపీ ఫ్యాక్టర్ సార్, చాలా పెరిగింది సార్, ప్రజల సంతోషం పెరిగింది సార్. ఈ చివరికి 2019 చూశాను, ఇక నెల 2 నెలల్లో ఓడిపోబోతున్నారు. అధికారులు లెక్కలు వాళ్ళ మీదకి ఏమి రాకుండా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దాన్ని హ్యాపీ ఫ్యాక్టర్ చెప్పిన 95% ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది. Yes. కింద మాకు తెలుస్తుంది అరే ఈ గవర్నమెంట్ పోతుందని. 95% హ్యాపీ ఫ్యాక్టర్. ఇప్పుడు కూడా ఐఏఎస్లను చుట్టూ పెట్టుకుంటే ఈ గవర్నమెంట్ ముంచేస్తారు. అయితే ఐఏఎస్లను నేను అందరినీ అనడం లేదు. అవును. ఎప్పటికి కానీ ప్రజలతో సంబంధం అనేది ఏ పరిపాలనకునేనండి. నాకేం చంద్రబాబు మీద వ్యతిరేకత నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎందుకు అంత పాపులర్ అన్నారు? రాజశేఖర రెడ్డి చాలా బలహీనతలు ఉన్నాయి, అయినప్పటికీ ఎందుకు పాపులర్? రోజుకు 1000 మంది దాపు కలిసేవాడు. సామాన్య జనం మీ పాయింట్ సార్, ఇప్పుడు మీరు అధికారులు లేదా ఐఏఎస్లు ఎస్పీలు వీటి మీద చెప్తున్నారు కాబట్టి భాను గారు కూడా ఏదో రెస్పాండ్ అవుతామన్నారు. ఏంటి భాను ప్రకాష్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే